Hey Macha and Machis, this is your Bhaskar back again, new vlog. నేనేమో ఆర్డర్ చేశానా? అవును, నేనేం పేలేను. పైగా అది మామూలు పోస్టా, పేరు మనస్ఫూర్తిగా మనసుతో ఇవ్వాల్సిన పోస్టు. తూ అనరాదవా. సో ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ ఏంటంటే కనుక మా గణేష్ ఉంది ఆగమనం అయితే ఉంది ఈరోజు. సో ఆగమనానికి మేము ఏమేమైతే సెలబ్రేషన్ చేస్తున్నామో, ఎట్లా సెటప్ చేస్తున్నామో, గణేష్ని ఎలా తీసుకొస్తున్నామో అది మొత్తం చూపిద్దామని ధూల్పేట్ నుంచి గణేష్ని తెస్తున్నాము. ఆ ధూల్పేట్ లొకేషన్ ఎలా ఉంది, ఇంకా మేము ఆగమనం చేస్తుంది సెటప్ అంతా ఎలా ఉంది, అవన్నీ చూపిద్దామని ఈ వ్లాగ్ అనేది చేస్తున్నాను. సో కనుక మీకు ఈ వీడియో నచ్చుతుందని నేను ఆశిస్తున్నా. మన ఆగమన్ గురించి ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, ఎందుకంటే నా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతున్న నా ఫాలోవర్స్కి ఆల్రెడీ నేను ఇన్ఫామ్ చేశాను ఇట్లా ఆగమనం ఉంది ఇక్కడ మన సెప్టెంబర్ 5వ తారీఖున సాయంత్రం 6 గంటలకి అని. సో మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కనుక ఇంకా ఫాలో అవ్వకపోతే ఇక్కడ మీకు సైడ్లో స్క్రోల్లో వస్తూ ఉంటుంది నా ఇన్స్టాగ్రామ్ ఐడి భాస్కర్ బ్లాగ్స్ అని. ప్లీజ్ దాన్ని ఫాలో అవ్వండి. నా వీడియోస్ గురించి కానీ, నా ఏదైనా రీల్స్ గురించి కానీ ప్రతిదీ అప్డేట్ అనేది నేను ఇన్స్టాగ్రామ్లో ఇస్తాను. సో ఇప్పుడు మన ఆగమనంది ఏదైతే సెటప్ అయితే ఉన్నదో ఆ సెటప్ ఎట్లా చేస్తున్నారు అనేది మీకు చూపిస్తా. లెట్స్ గో. సో ఓకే ఫ్రెండ్స్, ఇగో మన అడ్రస్ చెప్పాను కదా, మాసప్ ట్యాంక్ చాచనేర్పాడు దుర్గమ్మ టెంపుల్ నియర్ ఎక్స్ రోడ్ అని. ఇదే ఎక్స్ రోడ్ దుర్గమ్మ టెంపుల్. ఇది మన మండపం వచ్చేసి ఇది. మండపం కట్టడం నిన్న నైట్ బట్ట కొట్టడం అనేది అయిపోయింది. ఇది ఏదైతే ఈ సెటప్ అయితే ఉన్నదో మనకి ఇక్కడ ఫ్రంట్ అనేది వస్తుంది గణేష్ ముంగట. మన ఆగమనానికి కావాల్సిన అవి అన్నీ వచ్చేసినాయి. మన ఆగమనానికి సెటప్ అయితే వచ్చేసింది. ఇది ట్రస్ట్, ఇంకా లైటింగ్ అవన్నీ వచ్చేది ఉంది. సో ప్రజెంట్ అయితే మల్లిగాడు, నాగేంద్రాడు, దానియాడు ఉన్నాం మండపం కాడ, అందరు వస్తారు. సో ఫ్రెండ్స్, మన ఆగమనానికి అయితే సెటప్ అయితే వచ్చింది. ఇప్పుడు గణేశం దేనికి టోషన్ దేనికి పోతున్నాం. దోస్తులు వేడు ఉంది, బండి రెడీగా ఉంది. మన డ్రైవింగ్ సీట్లో అయితే ఇగో మన స్పాన్సర్ గణేష్ స్పాన్సర్ ప్రతాప్ భాయ్ ఉన్నాడు బండి నడుపుకుంటూ. దానిపై కూర్చోరు. ఇప్పుడు ట్యూషన్ దేనికి పోతున్నాం, తీసుకొస్తున్నప్పుడు ఎట్లున్నది ఏందని చూపిస్తాం. లెట్స్ గో. మొత్తానికైతే మనం ఇగో ట్యూషన్ తీసుకొని వచ్చినాం. ట్యూషన్ ఎడుతాం మన వాళ్ళు. మన దోస్తులందరూ ట్యూషన్ గుంజుకొని వస్తారు. ఏమైందంటే బుల్లెరో కడదామంటే అది లెంత్ ఎక్కువైపోయి అవుతలేదు. సో గెంటుకొని వెళ్తున్నాం. అందరు ఏడున్నారు, ఇంకా 2-3 ఏమో బుల్లెరోతో ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, మనం మొత్తానికైతే గణేశం తేయడానికి స్టార్ట్ అయినాం బుల్లెరోలో. మన స్పాన్సర్ ప్రతాప్ అన్న, ఇంకా మన చింటూ భాయ్ పక్కన కూర్చున్నాం. ముగ్గురం ఫ్రంట్ కూర్చున్నాం. మిగతా వాళ్ళు బ్యాక్ సైడ్ ఉన్నారు, కనబడుతున్నట్టున్నారు. ఇగో మిగతా వాళ్ళు అందరు బ్యాక్ సైడ్ ఉన్నారు. ఇప్పుడు మనం ధూల్పేట కాడికి వెళ్ళి గణేశం తీసుకురావడానికి వెళ్తున్నాం. టోచన్ కడదాం అనుకున్నాం వెహికల్కి, అది కొంచెం రాడ్ చిన్నగా ఉండి కట్టలేకపోతున్నాం. సో దానివల్ల డైరెక్ట్ బుల్లెరోలో తీసుకొచ్చి దాని తర్వాత మన నియర్ పార్క్ కాడ దింపి అక్కడి నుంచి ఆగమనం అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ ఏమేమి ఉన్నాయో అవి అప్డేట్ ఇస్తూ ఉంటా. సో ప్రజెంట్ అయితే మనం గోడే కవర్ కాడ ఆగినాం ఒక ఛాయ్ బ్రేక్ కోసం. ఛాయ్ తాగుతున్నాం. ప్రజెంట్ అయితే మనోడు ఫోన్లో బిజీ ఉన్నాడు, ఇవన్నీ కాడ ఛాయ్. సో మొత్తానికి మనం ప్రజెంట్ అయితే గోడే కవర్లో ఉన్నాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి గోడే కవరే కాదు, ఓకే, ధూల్పేట్లో ఒక ఏరియా బ్రదర్ ఇది అయితే. సో ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మనకి గణేషన్కి ఒక 10 మినిట్స్ పడుతుంది. గణేషన్ దగ్గరికి వెళ్ళి ఇంకా తీసుకుని వెళ్ళాలి. ఆ టైంలో మన కాదు నాన్ వెజ్లో ఉంటాడు కదా, ఆ టైంలో చేయాలి. ఇప్పుడు మనం ప్రజెంట్ పుకార అనే ప్రదేశంలో ఉన్నాం. ఇదంటే చాలా పెద్దైన కొండలు అని అర్థము. ఏమంటే ఏం చెప్తాం రామాస్కర్. ఒక గణేష్ ఉన్నాడు, మన గణేష్ మనకి అని అనుకున్నాం. కానీ అది ఊర్లో ఉన్న ప్రతి ఓడు బుక్ చేయడానికి రెడీగా ఉంది. ఫ్రెండ్స్, ఫైనల్లీ మనం గణేష్ బుక్ చేయడానికి చూస్తాం అందరం ఫ్రెండ్స్ అందరం. మనం ఉన్నది ప్రజెంట్ ఒక షెటర్లో. ఇక్కడనే మన గణేష్ బ్యాక్ సైడ్ ఉన్న గణేష్ మనది. సో ఇక్కడ గణేష్ బ్లేర్ కనబడుతుందని ఏమనుకోకండి, ఆగమనంలో రివీల్ చేయాలని బ్లేర్ చేస్తున్నాను గణేషుడిని. సో ఇది మన గణేష్, కింద మోషక్ ఉన్నారు, అది మన బ్యాక్గ్రౌండ్ గణేశుడిది. మన ఫ్రెండ్స్ అందరూ ఇక్కడే ఉన్నారు. సో
మొత్తానికి గణేష్ని అయితే ఎక్కించేసినాం మనం బండిలో. అందరం ముంగడ పోతే మన గణేష్ మన దోస్తులు. సో ఫ్రెండ్స్ మనం గణేష్ని ఎక్కించేసి ఒక ముందుకు వచ్చేసినాం. ముందుకు వచ్చి అంటే గణేష్కి పడద కట్టలేదు, అంటే కళ్ళయి ముయ్యలేదు. సో ముయ్యడానికి ప్రజెంట్ అయితే ఒక సైడ్కి ఆగినాము. బట్ట తీసుకురావడానికి వెళ్ళారు, అదే కవర్ చేయడానికి, కవర్ ఏదో తేనీకి వెళ్ళారు. ఇప్పుడు అందరం ఇక్కడ వెయిట్ చేస్తాం. సో గణేష్ని అట్లా పెడుతున్నాం. ఈడేమో లారీ అద్దాలు పెట్టుకుని కూలింగ్ గ్లాస్లో ఫీలింగ్ ఈడిది. ఒక వన్ సైడే ఉంది, సగం సగం పనులన్నీ. సగం సగం పనులన్నీ హాఫ్ నాలెడ్జ్తో చేయకుండా ఏం చేసినాను. అరే ఏమైందిరా, మంద పోయిరు కదరా, ఏం చేసిర్రు? మళ్ళీ వచ్చినాం, తిరిగి వచ్చినాం. లోపల ఏం లేదు, డొల్లా అదే ఏమైంది? మంద పోయిరు కదరా, ఎందుకు నవ్విర్రా? పుగ్గలు ఎందుకు పడతాయిరా? ఒక్క మంచి మాట అన్నగారు, మీరే మాట్లాడారు. ఒక్క మంచి మాట చెప్పురా. తిన్నారా? తిన్నా. భోజనాలు అయ్యాయా? కాఫీలు తిన్నారా? టికెట్ తాగారా? తొండం తెగిపోయిన గున్న ఏనుగు మొహం, ఆ మొహం చూడు, పోతావు రే, నాశనం అయిపోతావు. ఆ మొహం చూడండి, పరమ బోరింగు మొహం. ఎప్పుడో బస్తీకి వచ్చాం గాయ్స్, గణేష్ని తీసుకొని వచ్చాం గాయ్స్. సో గాయ్స్ ఫస్ట్ టైం చీర కట్టుకున్నాం గాయ్స్. జిల్లా లాడ్పాల వేసుడు బావాడైతే. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మనం ఇంటికాడికి అయితే వచ్చేసినాం. గణేష్ని అయితే ఇక్కడ పార్క్ చేసుకున్నాం. ఇక్కడ నుంచి ట్యూషన్ మీద తీసుకుని వెళ్తాము. ట్యూషన్ మీద తీసుకుని అక్కడ ఆగమనంగా అయితే తీసుకుని వెళ్తాం. సో నెక్స్ట్ ఏమైతే జరుగుతుందో ఆ అప్డేట్స్ ఇస్తూ ఉంటా. ఇప్పుడు ప్రజెంట్ అయితే మన ఆగమనంది లైటింగ్ సెటప్, డీజే సెటప్ ఎంతవరకు వచ్చింది అనేది మీకు ఇప్పుడు చూపిస్తా. లెట్స్ గో. ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్కి రా. సో ఫ్రెండ్స్ ఇవ్వండి, ఇది మన టోచన్ బండి. ఇది ఇక్కడ తీసుకెళ్ళి గార్డెన్ కాడికి మనం అయితే గణేష్ని తీసుకొస్తాం. ఇక మన ట్రస్ట్ అనేది ఇంతవరకు అయితే పని అయింది. ఇంకా ట్రస్ట్ అనేది వేస్తున్నారు. మొత్తం ఫైనల్ అయిన తర్వాత చూడాలి. ఇంకా డీజేది ఏదో కొంచెం ఇష్యూ అయిందంట, ఏదో చూడాలి మరి. డీజే పర్మిషన్ లేదు అని అంటున్నారు. ట్రస్ట్ పని అయితే ఇంతవరకు అయ్యింది. సో బులోరో నుంచి తీసి గణేష్ని టోచన్ మీదకి ఎక్కించేసినాం, సెట్ చేసినాం. మొత్తం అందరూ టోచన్ మీదకి సెట్ అయిపోయింది. చూపిస్తా. ప్రజెంట్ అయితే ఇట్లా సెట్ అయింది గణేషుని కాడ టోచన్ మీద. ఫ్రెండ్స్ మొత్తానికి బ్యాక్గ్రౌండ్ కూడా సెటప్ చేసేసినాం మనం ఆగమానికి. ట్రస్ట్ మీద కూడా ఎక్కించేసినాం గణేషుని. సో ఇక్కడ నుంచి ఇంకా మనం ప్రజెంట్ అయితే మనం ఒక బ్యాండ్ కూడా మాట్లాడినాం ఎక్స్ట్రా. అప్పుడు సడన్లీ డీజే కొంచెం ఇష్యూ అవుతుందని బ్యాండ్ కూడా మాట్లాడినాము. బ్యాండ్ కూడా పెట్టిస్తున్నాం. ఇది మన లైటింగ్ సెటప్ ఇదంతా. అది మన డీజే సెటప్. సో ఇప్పుడు వరకు అయితే ఇంత సెటప్ అయింది. ఇప్పుడు అందరు ఫ్రెష్ అప్ అయ్యి రావడమే, ఇంకా స్టార్ట్ అవుతుంది. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. 6:30 అయిపోతుంది. మనం 7 లోపలన్నా స్టార్ట్ చేయాలని ఇంకా అన్నీ రెడీ చేయడం అవుతుంది. నేను ఫ్రెష్ అప్ అయ్యి వస్తా. లెట్స్ గో. ఇది మన సెటప్ మొత్తము. వర్షంలో కూడా ఇంకా సెట్ చేసేసినాం కదా. మనం అయితే గణేష్ని అక్కడ పెట్టినాం. సెటప్ అంతా అయిపోయింది కానీ వర్షం మాత్రం తగ్గలేదు. వర్షంలో మొత్తం ఫుల్ తడిచిపోయినాం. వర్షం మాత్రం ఆగలే. మన సెట్టింగ్ అయితే ఇట్లా ఉన్నది. వర్షంలో ఎవరు కాదు దాటిపోయి ఫుల్ వర్షంలో సెటప్ అయితే ఉన్నది మొత్తం.
बाप्पा ये, या भक्तांना दर्शन द्यायला ये.
పైగలు పెడుతున్నారు పైల్వాన్ వస్తున్నారు పల్టీలు కొడుతున్నారు మృగాలు బేటా సింహాలు పొట్టేలు డిచ్చిల పూరగాండు పంజల చిరుతాలు కొమ్ముల దున్నాలు సైరాసవాలు పైలుగాండు పైలా పట్టిసు పైలువానులు కాగాటా మునగాండు పైలా పట్టిసు పైలువానులు కాగాటా మునగాళ్ళు మునగాళ్ళు వస్తున్నారే రగులుతోంది మొగలి పొద వగల మారి కన్నయ్యదా కావరైపోతున్నదే కింద బేస్ పట్టుకొని ఖాళీ బేస్ పట్టుకొని అరే నీ అమ్మ పూజ పోతారా మీకు నీకు మధ్య ఆగో మెల్లగా ఎవరు వడ్లకొని మెల్లగా చేసుకోరి. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి మన గణేష్ ఆగమన్ అయితే అయిపోయింది. ఇగో బ్యాక్లో ఉన్న మన గణేష్ సెటప్ మన అందరిలో అయిపోయింది. ఫ్రంట్ మన గణేష్ మండపంది సెట్ చేస్తున్నారు. గణేష్ని అయితే మండపంలో కూర్చోబెట్టేసినాము. సో మొత్తానికి ఇక్కడితో ఈ వీడియో అనేది ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ పండగ రోజు పూజ అది జరుగుతుంది కదా, అది కూడా ఏమనేది ఒక బ్లాగ్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ భాస్కర్ బ్లాగ్స్ అండ్ డూ ఫాలో మై ఇన్స్టాగ్రామ్ భాస్కర్ బ్లాగ్స్. స్టే ట్యూన్ టు మై నెక్స్ట్ బ్లాగ్. థ్యాంక్ యూ. I want to reach
1 million likes. So please subscribe. Okay, thank you.